ఏమేమి ఉన్నాయి సార్ ఇది ఐఓటీ బేస్డ్ డివైస్ సార్. మనకి ఇందులో వెదర్ స్టేషన్ ఉంది సార్. వెదర్ స్టేషన్లో విండ్ డైరెక్షన్ అండ్ విండ్ స్పీడ్ సార్. దాని తర్వాత యానిమోమీటర్ ఉంది సార్, రెయిన్ఫాల్ అలర్ట్స్, రెయిన్ఫాల్ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి. దాని తర్వాత ఇది సోలార్ ప్యానల్ సార్. దీనికి ఎలాంటి ఎక్స్టర్నల్ పవర్ సప్లై అవసరం లేదు. 3 months వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇది ATHP సెన్సర్ సార్, అంటే ఎయిర్ టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ ఎయిర్ ప్రెషర్ సెన్సర్. ఇది ఆర్టిఫిషియల్ లీఫ్ ఫిట్నెస్ సెన్సర్ సార్. అంటే మన లీఫ్ మీద ఎంత తేమ శాతం ఉందనేది మనకు మొబైల్ త్రూ యాప్ చూసుకోవచ్చు. దాని తర్వాత మనకు 3 సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్ ఉన్నాయి సార్. అంటే 2 సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్, ఒకటి సాయిల్ టెంపరేచర్ సెన్సర్. సాయిల్ ప్రైమరీ సెన్సర్ అండ్ సెకండరీ సెన్సర్. మన ప్రతి ఒక్క క్రాప్ని బట్టి ఆ డెప్త్ అనేది వేరీ అవుతుంది. ఒక్కొక్క క్రాప్కి మన రూట్ ఇనిషియేషన్స్ని బట్టి మనం డెప్త్లో ఇన్బిల్డ్ చేస్తాము. దీని ద్వారా మనకు పర్టికులర్గా ఇరిగేషన్ మేనేజ్మెంట్ కోసం ఫార్మర్కి యూజ్ అవుతుంది సార్. ఇది వాల్యూమెట్రిక్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ ఇస్తాం మనము. డ్రిప్ నుంచి దాని యొక్క డిశ్చార్జ్ రేట్ని బట్టి మనకు 1 hourలో ఎంత లీటర్స్ ఆఫ్ వాటర్ మనము రిలీజ్ చేయాలనేది మనకు వాల్యూమెట్రిక్ అలర్ట్స్ ఫార్మర్కి ఇస్తుంది. ఇది ఇరిగేషన్ మేనేజ్మెంట్ కోసము. యాజ్ వెల్ యాజ్ ఈ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ అండ్ ఈ డేటాని యూజ్ చేసుకొని ఫార్మర్కి పెస్ట్ అండ్ డిసీజ్ అలర్ట్స్ ఇస్తుంది సార్ ఫార్మర్కి ముందే. ఇది ఎంత ఏరియా పనిచేస్తుంది? ఇది సార్ దీంట్లో 2 types ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి సార్. ఇది కంప్లీట్ మెయిన్ యూనిట్ అంటారు, ఇంక్లూడింగ్ ఆల్ 12 types ఆఫ్ సెన్సర్. ఇది 2.5 to 3 acres వరకు కవర్ చేస్తుంది సింగిల్ క్రాప్కి. అంటే సేమ్ క్రాప్ ఉండాలి సార్. క్రాప్ స్పెసిఫిక్ అండ్ స్టేజ్ స్పెసిఫిక్. ఇది స్టేజ్ వైజ్గా మనకు పెస్ట్ అండ్ డిసీజ్ అలర్ట్స్, న్యూట్రియంట్ మేనేజ్మెంట్, ఇరిగేషన్ మేనేజ్మెంట్ ఫార్మర్కి ఇస్తుంది. ఇంకోటి సార్ సాయిల్ మాయిశ్చర్ యూనిట్. సాయిల్ మాయిశ్చర్ యూనిట్ అంటే ఓన్లీ ఫర్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ కోసము హార్టికల్చరల్ క్రాప్స్లో. అది ఆల్మోస్ట్ మనం 5 to 10 acres వరకు కవర్ చేసుకోవచ్చు దీనికి అటాచ్ చేసుకొని. సో ఇది ఓవరాల్గా కంప్లీట్ డివైస్. ఇందులో మనకు లక్స్ సెన్సర్ కూడా ఉంటుంది సార్. ఇది టు క్యాలిక్యులేట్ ది సోలార్ ఇంటెన్సిటీ అండ్ వాట్ ఈస్ ది నెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ ఫైనాన్షియల్లీ? సార్ దీంట్లో 3 benefits సార్. ఒకటి ఇరిగేషన్ మేనేజ్మెంట్, దాని తర్వాత పెస్ట్ అండ్ డిసీజ్ రిడక్షన్, దాని తర్వాత సార్ మనకు కంప్లీట్గా న్యూట్రియంట్ మేనేజ్మెంట్. ఈ 3 మేజర్ బెనిఫిట్స్. ఎంత లాభం వస్తుంది నెట్ బెనిఫిట్ అంటే సార్ ఆల్మోస్ట్ ఫైనాన్షియల్గా? టెక్నాలజీ ఆల్వేస్ ఉపయోగపడేది బెనిఫిట్ రావాలి. ఎస్ సార్. ఒకటి ఆర్గానిక్ హెల్త్, ఎస్ 2 ఫైనాన్షియల్. ఎస్ సార్. 2 వస్తేనే బ్రేక్ త్రూ వస్తుంది. ఎస్ సార్. ఇట్ షుడ్ నాట్ బి వైట్ ఎలిఫెంట్, నాట్ ఎ ఫ్యాన్సీ.